బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. ఏవం చ వేదాంతవాక్యైః సద్గురూపదేశేన చ సర్వేష్వపి భూతేషు ఏషాం బ్రహ్మబుద్ధిరుత్పన్నా తే జీవన్ముక్తాః ఇత్యర్థః. ఏవం ఈ రకంగా, ఏ రకంగా అండి అంటే ఇప్పటిదాకా చెప్పినటువంటి విధంగా వేదాంత వాక్యముల చేత సద్గురూపదేశేన సద్గురువుల ఉపదేశం వలన ఏషాం ఎవరిలోనైతే బ్రహ్మబుద్ధి ఉత్పన్నమవుతోందో ఉదయిస్తున్నదో తే వారు జీవన్ముక్తాః జీవన్ముక్తులు ఇత్యర్థః అని దాని అర్థము. అయితే జీవన్ముక్తుడు అనంగానే ఆయన తల వెనకాతలేదో లైట్ వస్తుందనో, జీవన్ముక్తుడు అనేసరికి అవతల గదిలో ఆయనకి ఏం జరుగుతోందో తెలుస్తుంది అనో కాదండి. జీవన్ముక్తుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఏదో ఒక వాహనాన్ని ఎక్కి వెళ్ళాలి. అంతేగాని ఆస్ట్రల్ ట్రావెల్ అంటూ ఆ పిరమిడ్ గ్రూపు వాళ్ళు ఏదో వెళ్ళాలి అంటే సూక్ష్మ ప్రయాణం అనేది చేస్తూ ఉంటారు. అదేమిటో వాళ్ళకే తెలియాలి. కానీ మన దగ్గర జీవన్ముక్తుడైనా సరే ఏదో ఒక వాహనం మీద వెళ్ళాలి. ఆ మాటకు వస్తే వాళ్ళు కూడా ఏదో ఒక రైలో బస్సో ఎక్కే వెళతారు. కానీ ఈ శ్వాస మీద ధ్యాస, మనోయోగ, క్రియాయోగ ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ప్రతివాడు వాడి దుకాణం నడుపుకుంటూనే ఉన్నాడు. సరే మంచిది. అదేంటండి మీరు చెప్తున్నదే మంచిదా, వాళ్ళు చెప్తున్నది మంచిది కాదా అంటే అలా కాదు. వాళ్ళు జ్ఞానులైతే జ్ఞానులుగా ప్రవర్తిస్తే బాగుండేది. కానీ వాళ్ళ మార్గంలో వెళ్ళినప్పుడు జీవన్ముక్తులైనట్టు ఎక్కడా దాఖలాలు లేవు. అలా అయితే బాగానే ఉండేది. కానీ వాళ్ళు కూడా చిట్ట చివరికి ఇక్కడికే వస్తున్నారే. కాబట్టి ఇక్కడ కూడా జ్ఞాని అన్నప్పుడు ఆయనలో ఏదో మార్పు వచ్చేస్తుంది అని కాదు. జ్ఞాని అంటే ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అంటూ ఆయన వేషభూషల్లో ఏమీ మార్పు జరగదు. అది ఆయన లోపల మార్పు. ఆయన లోపల మార్పు ఆయనకి తప్ప ఇంకెవరికి తెలుస్తుంది చెప్పండి. ఆ మార్పు బయట వాళ్ళకి తెలియాల్సిన అవసరం కూడా లేదు. అది ఆయన లోపల మార్పు. ఆయనకి తప్పితే ఇంకెవరికి తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎవరిలో అయితే ఈ బ్రహ్మబుద్ధి ఉదయిస్తుందో అంటే ఎవరికైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో, ఆ బ్రహ్మబుద్ధి ఎలా పుడుతుంది అంటే నిన్న పడుకున్నానండి, నాకు రాత్రి కలలో వచ్చేసింది అంటే కుదరదు. అది వేదాంత వాక్యై అంటే వేదాంత వాక్యములను విచారణ చేయడం ద్వారా, అలాగే సద్గురుపదేశేన సద్గురువుల యొక్క ఉపదేశం వల్ల. తత్వమసి అనేటువంటి వాక్యాలు, వేదాంత వాక్యాలు అనేకం ఉన్నాయి. అయితే ఆ వాక్యాలను ఆత్మ ఏమీ సిద్ధపరచదు. అర్థమవుతోందండి? ఆత్మ ఎప్పుడూ కూడా సిద్ధ వస్తువే. నాలో ఉన్నటువంటి నేను అది బ్రహ్మమే అని తెలియకపోవడానికి కారణం మనలో ఉన్నటువంటి అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని ఈ వేదాంత వాక్యాలు తీసేస్తాయి. అంతేగాని వేదాంతం నిన్ను బ్రహ్మను చెయ్యదు. నిన్ను బ్రహ్మను చెయ్యడం ఆ వేదాంతం వల్ల కాదు కదా, దాని తాత వల్ల కూడా కాదు. ఇప్పుడు దృష్టిని ప్రసాదించడం ఎవరి వల్ల కుదురుతుందండి?
మీ కంటిలో ఏదైనా దోషం ఉంటే దాన్ని సరిచేస్తారు, కానీ మీకు దృష్టిని ప్రసాదించడం అన్నది ఎవరి వల్ల కాదు. అదేవిధంగా ఇక్కడ వేదాంతం ఆత్మను దర్శింపచేస్తోంది అని అంటే అది శుద్ధ తప్పు. అసలు ఆత్మ ఉండడం వల్లనే వేదాంతం అన్నది ఉన్నది. వేదాంతం ప్రమాణం కదా. ప్రమాత లేకుండా వేదాంతం ఎలా ఉంటుంది చెప్పండి? వేదాంతం నువ్వు దేన్నైతే పొరపాటుగా అనుకుంటున్నావో దాన్ని సరిదిద్దుతుంది అంతే. నేను శరీరాన్ని అని అనుకున్నావు, కాదు నాయనా అని సరిదిద్దుతుంది. అలాగే నేను అన్నమయాన్ని, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ, లేకపోతే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, స్థూల సూక్ష్మ కారణ శరీరాలే నేను అని అనుకున్నావు. అవన్నీ కాదని వేదాంతం సరిదిద్దుతుంది. అలా సరిదిద్దుతోంది అన్నప్పుడే మీరేమీ మారలేదు అని అర్థం. సరిదిద్దడం అంటే ఉన్నది, కానీ అటు ఇటుగా ఉన్నది, దాన్ని సరిదిద్దడం. అంతేగాని లేనిదాన్ని తయారు చేయడం అలాంటిది కాదు. ఆ విధంగా ఎవరిలో అయితే ఈ సరిదిద్దడం అన్నది జరిగిందో అతను జీవన్ముక్తుడు. జీవన్ముక్తి అనేటువంటి స్థితి ఉన్నప్పుడే అది ఆధ్యాత్మికత అని అనబడుతుంది. వైకుంఠానికి వెళ్ళడమో, కైలాసానికి వెళ్ళడమో, లేదా కింగ్డమ్ ఆఫ్ హెవెన్లోకి వెళ్ళి కూర్చోవడం, ఇదంతా కూడా ఆధ్యాత్మికం కాదండి, మతపరమైనటువంటి ఆలోచన. అది మతపరమైనటువంటి ఆలోచనే కానీ దాన్ని ఆధ్యాత్మిక ఆలోచన అని అనడానికి లేదు. అలాగే మతపరమైనటువంటి ఆలోచనకు పూర్ణత్వం ఎప్పుడు లభిస్తుంది అంటే అది ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతోనే పూర్ణత్వం లభిస్తుంది. అందుకోసమే వివేకానందుల వారు ఒక చోట చక్కగా అంటారు, ఇట్ ఈజ్ గుడ్ టు బోర్న్ ఇన్ ఏ చర్చ్ బట్ ఇట్ ఈజ్ బ్యాడ్ టు డై దేర్. ఒక మతంలో పుట్టు పర్వాలేదు, కానీ అక్కడే చనిపోవద్దు. ఎందుకంటే మతంలో పుట్టకపోతే ఇక్కడ దాకా రాలేవు. అసలు మతం జోలికి వెళ్లకుండా నేరుగా నేను వేదాంతం అనుకుంటూ ఆధ్యాత్మికత అంటే అసలు నీకేమీ అర్థం కాదు. జీవుడు, ఈశ్వరుడు, బ్రహ్మ అంటే ఏమిటో అర్థం కాదు. అసలు మీరు ఆధ్యాత్మికులు ఎప్పుడవుతారో తెలుసా అండి? ఈశ్వరుడు, జీవుడు ఒక్కటే అన్న ఆలోచన వచ్చినప్పుడే మీరు ఆధ్యాత్మికులు అవుతారు. అంతేగాని నేను వేరు, భగవంతుడు వేరు, భగవంతుడి యొక్క కృపాకటాక్షాలు నా మీద పడాలి అంటే అవన్నీ కూడా మతపరమైనటువంటి మాటలే, కానీ ఆధ్యాత్మికవాదం అనిపించుకోదు. భగవంతుడు వేరు అన్నప్పుడు ఆయన కృప కోసం నేను కొబ్బరికాయలు కొడతాను, భజనలు చేస్తాను, ఇంకా ఏవో చేస్తూ ఉంటాను. అలా కాకుండా నువ్వు ఎవరినైతే పూజిస్తున్నావో ఆ ఈశ్వరుడివి నీవే అన్నప్పుడు నేను సరి చేసుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా కరెక్ట్ చేసుకోవడంలో ఆధ్యాత్మికత ఉన్నది, కానీ మామూలుగా ఉంటే అది ఆధ్యాత్మికత అని అనిపించుకోదు. నన్ను నేను మార్చుకున్నప్పుడే ఆధ్యాత్మికత, కానీ మామూలుగా ఉంటే అది ఆధ్యాత్మికత అనిపించుకోదు. అంటే మతం అన్నది వ్యర్థం అంటారా అంటే వ్యర్థం కాదు, అది కూడా అవసరమే. మతంలో అన్ని తప్పులున్నాయండి అంటే అదేదో నీకు అర్థం కాక అలా అంటున్నావు, కానీ మతంలో కూడా ఎక్కడ తప్పులు లేవు. కాకపోతే నాలో మోక్షకాంక్ష అన్నది లేదు కాబట్టి ఆ మతాన్ని కూడా నేను పైనే ఆచరిస్తూ ఉంటాను. నాకు ఎదగాలి అనే తపన లేనప్పుడు నేను ఎవరు అన్నది తెలుసుకునే ప్రయత్నం నేను చేయడం లేదు. కాబట్టి ఆ విధంగా మతాన్ని కూడా పైనే ఆచరిస్తూ పోతాను. కానీ నేను ఎవరు అన్నది నిజంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలా చెయ్యాలి అంటే ఎంత మారాలండి? ఎంతో మారాలి. అది కూడా బయట కాదు, లోపల మారాలి. అలాగా ఎవరైతే ముముక్షువుడై నాకు ఇప్పుడే ఆ పరమస్థితి కావాలి అని అనుకుంటాడో వాడు ఏం చేస్తాడు? వేదాంత వాక్యై సద్గురూపదేశేన, వేదాంత వాక్యములతోటి గురువు యొక్క ఉపదేశంతో బ్రహ్మని గురించి తెలుసుకుంటాడు. అప్పుడు బ్రహ్మబుద్ధి ఉత్పన్నా, బ్రహ్మబుద్ధి ఉత్పన్నం అవుతుంది. ఇంతకీ ఆ బ్రహ్మ ఎవరు అంటే సర్వేష్వపి భూతేషు, ఎవరైతే అన్ని భూతములలో సమంగా ఉన్నాడో. ఇన్ని కుండలు ఉన్నాయి, అందులో మట్టి ఏ విధంగా ఉంది అంటే అన్ని కుండల్లోనూ సమానంగానే ఉన్నది.
ఆ విధంగా అన్ని భూతములలోనూ, భూతము అంటే భవంతి ఇది భూతః, ఏదైతే ఉన్నదో అలా ఉన్న వాటన్నింటిలోనూ బ్రహ్మమే ఉన్నాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇదే అంటాడు. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞ అంటే తెలుసుకునేవాడు, అంటే చైతన్యం అని ఇక్కడ అర్థం. చైతన్య రూపంగా సర్వక్షేత్రేషు, అన్ని క్షేత్రములలో క్షేత్రజ్ఞుడను నేనే. ఒక కుండ తనను తాను మట్టి అని తెలుసుకుని ఒక స్టేట్మెంట్ ఇస్తోంది. క్షేత్రంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అన్నట్టు మృత్తికం మాం విద్ధి సర్వఘటేషు భారత. ఇంకో కుండకి ఒక కుండ చెప్తోంది, అక్కడ కూడా కొండే చెప్తోంది, మట్టి ఎప్పుడూ చెప్పదు, కొండే చెప్తుంది. తను అంటోంది మృత్తిక రూపంలో నన్ను ఎక్కడైనా పట్టుకోవచ్చు. ఆ విధంగా అన్ని చోట్ల ఉన్నటువంటి బ్రహ్మము, ఈ బ్రహ్మం ఎక్కడ ఉన్నది అంటే అన్ని చోట్లను, చరాచర సృష్టిలో ఎక్కడ చూసినా అదే ఉన్నది. జడ చైతన్యముల్లో కూడా ఉన్నటువంటిది ఈ బ్రహ్మమే, అదే నేను అని తెలుసుకోవడం, దానికే బ్రహ్మబుద్ధి అని అంటారు. అయితే మనకు ఉన్నదేమిటి అంటే దేహాత్మ బుద్ధి, నేను శరీరము అనేటువంటి బుద్ధి, నేను మనస్సు అనేటువంటి బుద్ధి, ఇది దేహాత్మ బుద్ధి. అక్కడ బ్రహ్మబుద్ధి, అక్కడ బ్రహ్మాత్మ బుద్ధి అని ఎందుకు అంటం లేదు అంటే బ్రహ్మ అన్న ఆత్మ అన్న ఒకటే, అంతే కదా. పేపర్ కాగితం అందం ఎలాగో బ్రహ్మాత్మ అంటే అలాగే ఉంటుంది. ఆ బ్రహ్మము నేనే అని తెలుసుకోవడంలో పెద్ద కష్టపడాల్సిందేమీ లేదండి. ఈ బాటిల్ నేను అని తెలుసుకోవాలంటే కష్టం, కానీ నేనే రామచంద్రమూర్తిని అని నేను తెలుసుకోవడానికి ఏం కష్టపడాలి చెప్పండి. నిజంగా ఈ రెండింటి చేత వేదాంత వాక్యము, సద్గురు ఉపదేశము, మళ్ళీ ఈ రెండు ఎందుకు చెప్పండి, దాన్ని మనం చూడాలి. కేవలం వేదాంత వాక్యం అన్నా కూడా సరిపోదు, గురు ఉపదేశం కూడా ఉండాలి. అయితే కొంతమంది అంటూ ఉంటారు, నీకు గురు ఉపదేశం అయిందా? అవలేదు. గురు ఉపదేశం లేకపోతే నీకు మోక్షం రాదు. మరి వాడు చేసే ఉపదేశం ఏమిటి అంటే ఓం నమ శివాయ, అది కూడా నెమ్మదిగా చెవిలో చెప్తాడు, ఎవడికి వినపడకుండా. ఆ గురు ఉపదేశం గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. దీన్ని ఉపదేశవాక్యము అని అంటారు. తత్వం అసి, ఇది తప్పితే ఇక ఏ ఉపదేశం చేసినా కూడా అది సరి అయిన ఉపదేశం కిందకి రాదు. కాకపోతే ఏదో చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వేదాంత వాక్యము అని ఎందుకు అన్నారు అంటే అది ప్రమాణం. సూర్యుడిని మీకు చూడాలని కోరిక ఉన్నప్పుడు మీకేం కావాలండి? కన్ను ఉంటే సరిపోతుంది, దాన్ని ప్రమాణము అని అంటారు. సూర్యుడు ప్రమేయము, ప్రమాత నేను, ప్రమాణం కన్ను. ఇక్కడ కూడా బ్రహ్మ బుద్ధి వచ్చిన తర్వాత మీరేం చేయాల్సిన పని లేదు. వేదాంతం కూడా ప్రమాణం. అది మీకు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఆత్మనేమి మీ దగ్గరికి తీసుకొచ్చి నించోబెట్టదు. మీరు ఎంత కాదన్నా సరే మీరే బ్రహ్మం, కానీ అవిద్య కారణంగా తెలియడం లేదు. ఆ అవిద్యను ప్రమాణమైనటువంటి వేదాంత వాక్యం తీసి పడేస్తుంది. వేదాంతం నీ యొక్క అజ్ఞానాన్ని సరిదిద్దుతుంది. ఆ విధంగా ప్రమాణం వేదాంతం కాబట్టి ప్రమాణం యొక్క ఫలం జ్ఞానం. అది అంతకుముందు ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసిపారేస్తుంది. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అన్ని అజ్ఞానాలను తీసేసి ఇది కూడా లయమైపోతుంది. దానికి ఉదాహరణగా చాలా చెప్తారు. అందులో ఒకటి ఏమిటంటే ముళ్ళు గుచ్చుకున్నది, ఆ ముళ్ళును ఇంకొక ముళ్ళుతో తీసి ఆ రెండు ముళ్ళను పారేసినట్లు. అది ఎలా జరుగుతుంది అంటే అన్ని అజ్ఞానాలు నన్ను మేల్కోలేకపోతే ఇది మాత్రం ఎలా మేల్కొలపరుస్తుంది అంటే దాన్ని కలలో పులిలాగా అని అంటారు. కల వచ్చినప్పుడు అందులో పులి నిన్ను నిద్ర లేపిందా లేదా, ఇది కూడా అంతే అని అంటారు. ఆ విధంగా వేదాంత ప్రమాణం ద్వారా వచ్చినటువంటి జ్ఞానం అన్ని జ్ఞానాలను తొలగించి ఇది కూడా తొలగిపోతుంది. అప్పుడు మిగిలేదేమిటి? కేవలం చైతన్యమే కదా, అదే బ్రహ్మబుద్ధి. అయితే ఇక్కడ దాకా బాగానే ఉందండి. మరి సద్గురు ఉపదేశం ఎందుకు? ఇంతకీ సద్గురు అంటే ఎవరు? ఆ సత్ వస్తువు గురించి ఎవరైతే చెప్తారో
అతను సద్గురువు. అంతేగాని ఎవడు పడితే వాడు జటలు బిగించుకుని ఉంటే వాళ్ళందరినీ సద్గురు మహారాజుకి జై అని అనడానికి లేదు. ఇప్పుడు ఒక ఆచార్యుడు ఉన్నాడు. ఎవరైతే కెమిస్ట్రీని బోధిస్తాడో అతను కెమిస్ట్రీ ఆచార్యుడు. అదేవిధంగా సత్వస్తువుని, సత్పదార్థం ఏదైతే ఉందో దాని గురించి ఎవరైతే బోధిస్తారో అతను సద్గురువు. అయితే ఆ సత్వస్తువుని గురించి చెప్పాలి అన్నా కూడా ఆ గురువు ఎక్కడి నుంచి చెప్తాడు? వేదాంతం నుంచే చెప్పాలి. అంతేగాని నాకు నిన్న కలలో ఇలా తెలిసింది అంటే కుదరదు. అలా చెప్తే అది నీ నమ్మకం అవుతుంది తప్ప ప్రమాణం ఎలా అవుతుంది చెప్పండి? పోనీ కలలో చెప్పినా సరే, ఏ కళ అయినా సరే 90 సెకండ్ల కంటే ఎక్కువ ఉండదుట. 90 సెకండ్లో ఏం చెప్పేస్తాడు చెప్పండి? దేవుడు మాత్రం చెప్పాలి అన్నా కొంత టైం కావాలి కదా. ఇది ఇవాళకి 50వ తరగతి. ఇన్ని రోజులు చెప్తేనే అర్థం కావడం లేదు. అలాంటిది ఏదో 90 సెకండ్లు చెప్పేస్తే అర్థమైపోయింది అంటే ఎలాగ చెప్పండి? కాబట్టి గురువైనా సరే వేదాంతాన్నే ప్రమాణంగా తీసుకుని చెప్పాలి. ఆ వేదాంతాన్ని నేను స్వయంగా చదువుతాను అంటే అది అర్థం కాదు. ఈశ్వరుడెవరు, అతన్ని ఈశ్వరుడు అనే ఎందుకు అనాలి, ఆ పేరుతోనే ఎందుకు పిలవాలి, బ్రహ్మ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా పుస్తకం చదివితే రాదండి. ఆ గురువు బోధిస్తే వస్తుంది. సద్గురువు అన్నప్పుడు ఆ సద్వస్తువు గురించి, అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న సత్వస్తువు గురించి ఎవరు చెప్పాలన్నా కూడా ఆ వేదాంతాన్ని చెప్పాలి. సూర్యుడిని మీకు చూపించాలి అంటే ఏ సహాయంతో చూపించాలి? కన్ను అనే సహాయంతోనే చూపించాలి. ఆ సద్గురువు ఆ వేదాంత వాక్యాలు నీకు అర్థం అవడం కోసం ఏవేవి కావాలో వాటిని కూడా చెప్తాడు. ఆయన ఏదో అందరినీ పిలిచేసి తత్వమసి, తత్కాల్ ముక్తి అని ఏమీ చెప్పడు. వీటన్నింటినీ కూడా చెప్తూ ఆ శిష్యుడిలో ఏ ఏ లోపాలు ఉన్నాయో వాటిని సరిచేయడం కోసం ఇంకా కొన్ని చెప్తూ ఉంటాడు. కొంతమందికి కేవల విచారణ అని చెప్తాడు. కొంతమందికి ఉపాసన చెయ్యండి అని అంటాడు. ఇంకొంతమందిని నువ్వు కర్మయోగాన్ని చెయ్యి అని అంటాడు. ఇవన్నీ చెప్పడం వాటి కోసం కాదు, జ్ఞానం కోసం. నీ మనస్సులో స్థిరత్వం రావాలి, బుద్ధి కౌశల్యం పెరగాలి అంటే ఇలాంటి వాటి కోసం వీటిని చెప్తాడు. అలాగే ఆత్మ అనేటువంటి పరిపూర్ణ జ్ఞానం రావాలి అంటే దానికి జీవుడంటే ఎవరో చెప్పాలి, ఈశ్వరుడంటే ఎవరో చెప్పాలి, ప్రకృతి అంటే ఎవరో చెప్పాలి, మాయ అంటే ఏమిటో చెప్పాలి, సత్వరజస్ తమో గుణాలు చెప్పాలి. అన్ని చెప్తేనే కానీ బ్రహ్మ అంటే ఏమిటో అర్థం కాదు. ఆ చెప్పడం కూడా ఒకదాని తర్వాత ఒకటి చెప్పాలి. దానికి కూడా ఓ పద్ధతి ఉన్నది. ఆ పద్ధతిని అనుసరించి చెప్తేనే అది అర్థం అవుతుంది. ఆ పద్ధతి ఎవరికి తెలుస్తుంది అంటే ఆ సద్గురువుకే తెలుసు. ఆయనకి ఎలా తెలిసింది అంటే దానికి ఒక సంప్రదాయం ఉన్నది. ఆ సంప్రదాయాన్ని ఎవరు చెప్పారు అంటే ఋషులు చెప్పారు. మన దేశంలో దేనికైనా మూలం ఎవరు అంటే ఋషే కదా. మళ్ళీ వీడు ఆ ఋషికి ఎవడు చెప్పాడు అని అడుగుతాడు. ఆయనకి ఎవడో ఒకడు చెప్పాడు. నీకు పని కావాలా, ఆ ఋషికి ఎవడు చెప్పాడో కావాలా? అందుకోసమే ఋషి మూలం న విచారయేత్. దీనికే కబీర్ దాస్ దోహా కూడా ఒకటి ఉన్నది. జాత్ న పూछिए సాధుకి పూछ लीजिए జ్ఞాన్, మోల్ కరో తల్వార్కి పడారహన్ దో మ్యాన్. అదేంటండి ఇది అసలు తర్కబద్ధంగానే లేదు అంటే నిరూపించమంటారా? మీ నాన్నగారి పేరేమిటి? మీ తాతగారి పేరేమిటి? మీ ముత్తాతగారి పేరేమిటి? ముత్తాతగారి నాన్నగారి పేరేమిటి? నాకు తెలియదు. నీకు 4వ తరంలో మీ తాత పేరు గుర్తులేదు, కానీ ఋషికి ఎవరు చెప్పారో కావాలి. అందుకోసమే మన వాళ్ళు ఏమంటారండి, సదాశివ సమారంభాం. ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆ సదాశివుడైనటువంటి దక్షిణామూర్తి నుంచి ఈ జ్ఞానం మొదలైంది. ఈ పరంపర అంతా కూడా అక్కడి నుంచి మొదలైంది. ఆ తర్వాత శంకరాచార్యులు వారి మధ్యలో ఎంతమంది ఉన్నారో తెలీదు. అలాగే శంకరాచార్యులు వారి తర్వాత నా ఆచార్యుడి దాకా మధ్యలో ఇంకా ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఆ విధంగా పరంపరా ప్రోక్తం అయినటువంటి ఈ సాంప్రదాయ పద్ధతిని అనుసరించి గురువు మనకి ఉపదేశాన్ని చేస్తాడు. కాబట్టి శాస్త్రానిది ఏముందండి, డైరెక్ట్గా చెప్పేస్తుంది.
తత్వం అసి, అది నువ్వే. కానీ తత్ అంటే ఏమిటి, త్వం అంటే ఏమిటి, అసి అంటే ఏమిటి, దానికి వాచ్యార్థం ఏమిటి, లక్ష్యార్థం ఏమిటి, ఇవన్నీ ఉపదేశించాలి అన్నా కూడా గురువు కావాలి. ఆ విధంగా వేదాంత వాక్యాలను విచారణ చేస్తూ సద్గురు ఉపదేశాలను అనుసరిస్తూ ఎవరిలో అయితే ఉన్నది అంతా కూడా అంతటా స్థితమైనటువంటి బ్రహ్మమే అన్న బుద్ధి వీడిలో జన్మిస్తుంది. అలాంటి వాళ్లను జీవన్ముక్తులు అని అంటారు. జీవన్ముక్తులైనా కూడా వాడు ఇంకా జీవిస్తూనే ఉంటాడు. అంటే జీవించి ఉండగానే ముక్తులవుతారు. అలాంటి వారిని జీవన్ముక్తుడు అని అంటారు. ఇంతకీ ఏ జీవన్ముక్తుడు ఎవడు అంటే, ఈ ప్రశ్న యొక్క అర్థం ఏమిటి అంటే, జీవన్ముక్తుడి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని ఇక్కడ అడుగుతున్నారు. దాన్ని తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ, నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.